Hi friends, welcome back to my channel. Another weekend and another weekend trip. సో ఈ వీకెండ్ మేము నాగార్జున సాగర్ అండ్ ప్లేసెస్ అరౌండ్ విజిట్ చేసాము. అదే ఈ వీడియోస్లో మీకు చూపిస్తాము. We started off around 9 o'clock in the morning and outer ring road ఎక్కి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఈ హోటల్ దగ్గర ఆగాము. Hi, Aunt. We stopped here for breakfast. Breakfast time. Yes, baby. All our puri lovers. All puri lovers. Fluffy puri. Ready on that? బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అగైన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ టు అవర్ డెస్టినేషన్. ఆఫ్టర్ అరౌండ్ 4 hours లాంగ్ జర్నీ తెలంగాణ టూరిజం వాళ్ళది హరిత విజయ విహార్ టూరిజం కాంప్లెక్స్కి చేరుకున్నాము. విజయ్ విహార్ ఇది ఒక రిసార్ట్ లాంటిది అనమాట నాగార్జున సాగర్ దగ్గర. ఇక్కడ నుంచి మనము బోట్ ట్రిప్ వెళ్ళొచ్చు నాగార్జున కొండకి. ఇక్కడ నుంచి అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నేను స్టే కోసము 1 night స్టే కోసము ఒక ఏసీ స్వీట్ బుక్ చేశాను. ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలి రూమ్ అని చెప్పి ఏసీ స్వీట్ అనేది బుక్ చేశాను. సో ఇక్కడ రూమ్ టారిఫ్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. వీక్ డేస్ డిఫరెంట్ ఉంటుంది, వీకెండ్స్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఒకవేళ మీరు బుక్ చేసుకుంటుంటే ఆ డేట్స్ ప్రకారంగా టారిఫ్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసుకుని
మేము అక్కడి నుంచి బోటింగ్కి వెళ్ళాము. సో ఆ బోటింగ్ విశేషాలు ఏంటి అనేది మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్. సో మేము చెక్ ఇన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసి ఇక్కడ బోట్ రైడ్కి టికెట్స్ తీసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ నాగార్జునకొండ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మాకు కాస్ట్ ఎంత పడిందంటే బోట్ రైడ్కి కాస్ట్ వచ్చేసి 200 పర్ పర్సన్ అండ్ కిడ్స్కి వచ్చేసి 150 పర్ పర్సన్. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ ఆఫ్ 30 రూపీస్ కూడా ఇక్కడే కలెక్ట్ చేస్తున్నారు. అండ్ నాకు వింతగా అనిపించింది ఏంటి అంటే టికెట్స్ మాత్రము వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, కానీ మ్యూజియం ఎంట్రన్స్ మాత్రం టికెట్ వెనకాల రాసిస్తున్నారు అనమాట. దట్ వాజ్ లైక్ జోక్ లాగా అనిపించింది నాకు, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ ఓకే హౌ దే ఆర్ ఫాలోయింగ్ దిస్. టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి అక్కడ ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి మనం లాంచ్ వరకు వెళ్ళాలి. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 2 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. సో సెల్ఫ్ వెహికల్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి కింది వరకు వెహికల్లో వెళ్ళొచ్చు. మేము కార్లో వచ్చాం కాబట్టి సో కార్ నుంచి మెల్లగా వెళ్ళాము. సో అది చాలా స్టీప్గా ఉంటుంది, చాలా కర్వ్స్ ఉంటాయన్నమాట, 2-3 కర్వ్స్ ఉంటాయి కిందికి వెళ్ళడానికి. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ చెప్పాలంటే, మంచిగా అనిపించింది. కానీ కిందికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ పార్కింగ్ ఉంటుంది, కింద బండి పార్క్ చేసుకొని అక్కడ నుంచి 1 కిలోమీటర్ వాకింగ్ చేయాలన్నమాట లాంచ్ ఎక్కడానికి. ఈ బోట్ రైడ్ డైలీ 2 టైమ్స్ ఉంటుందంట. మార్నింగ్ వచ్చేసి 9:30 to 10 మధ్యలో స్టార్ట్ అవుతుంది అండ్ 1 hour జర్నీ ఉంటుంది అండ్ ఇట్ విల్ బ్యాక్ బై 12 o'clock. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 to 2 మధ్యలో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బ్యాక్ బై 5 PM అన్నారు. సో దీస్ విత్ టైమింగ్స్ టోల్డ్. బట్ నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన షేరింగ్ ఆటోస్ ఉంటాయి కదా, అంటిల్ అన్లెస్ ఆటో ఫిల్ అయితే కానీ కదలదు. సో అలాగే జనాలందరూ వచ్చే వరకు అది అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఫోన్ చేసి అందరు నిండిపోయారు అంటే అప్పుడే దాన్ని స్టార్ట్ చేస్తారు అనమాట. సో బోట్ అండ్ లాంచ్ ఎక్కిన తర్వాత చూస్తే మాత్రం నేను ఒక విధంగా షాక్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ మనకి సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరూ లేరు అండ్ జాకెట్స్, లైఫ్ జాకెట్స్ అన్నీ అలా ఒక మూలకి అలా కుప్పలా పడేసి ఉన్నాయి. సో మనం సేఫ్టీ చూసుకోవాలంటే మనమే సొంతగా వెళ్ళి జాకెట్లు వేసుకుని ఉండాలి అండ్ అది ఎలా వేసుకోవాలో కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అండ్ మోర్ ఓవర్ అసలు మనల్ని పలకరించడానికి కూడా ఎవరు రారు, మనం ఉన్నామా లేమా అని చూడడానికి కూడా ఎవరు రారు. వాళ్ళ కన్సర్న్ ఏంటి అంటే ఓకే దే విల్ స్టార్ట్ ఇట్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే విల్ సే ఓకే 1 hour టైం ఉంది మీరు రావాలి అంటారు అంతే. అదే నాకు కొంచెం కన్సర్న్గా అనిపించింది. సో దాని తర్వాత కీపింగ్ ఆల్ దిస్ అపార్ట్ మనకి 1 hour జర్నీ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ మనం నాగార్జునకొండ చేరే వరకు. సో ఫైనలీ ఆఫ్టర్ 1 hour జర్నీ సో నాగార్జునకొండ చేరుకున్నాము అండ్ అక్కడ చేరుకున్న తర్వాత చూస్తే
మనకి చూడొచ్చు ఏపీ టూరిజం వాళ్ళది సపరేట్‌గా ఉంది. అండ్ తెలంగాణ టూరిజం వాళ్ళది సపరేట్‌గా ఉంది. సో, మాకు లాంచ్ వచ్చేసేసి ఇక్కడ ఎక్కడ ఆగింది అంటే ఎగ్జాక్ట్‌గా మా దగ్గర నుంచి వెళ్ళాలంటే స్టెప్స్ నుంచి వెళ్ళాలనమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి పైకెక్కాలంటే. ఆల్మోస్ట్ లైక్ ఒక 100, 150 స్టెప్స్ వరకే ఉంటాయి. అండ్ అవి కూడా ఒక అలైన్‌మెంట్‌లో లేవనమాట. క్రిస్ క్రాస్ లాగా ఉన్నాయి. సో, చాలా ఇబ్బంది పడ్డాము కొంచెం ఎక్కడానికి. ఎందుకంటే అప్పటికే అలసిపోయాము డ్రైవింగ్ చేసి. అండ్ రెస్ట్ లేదు. సో, కొంచెం ఇబ్బంది పడ్డాము. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మన హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం అసలు ఈ నాగార్జున కొండ అంటే ఏంటి అండ్ దానికి ఆ పేరు ఎలా వచ్చింది. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2nd century to 7th century మధ్యలో మన ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్లో నాగార్జున అనే ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉండేవాడంట. అండ్ అతని గుర్తుగా ఈ కొండని నాగార్జున కొండ అని పేరు పెట్టారంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాగార్జున కొండకి ఇంకొక పేరు కూడా ఉంది. అదే నాగార్జున విద్యాపీఠ్. ఇది ఒక ఏన్షియంట్ యూనివర్సిటీ. అరౌండ్ 7th and 8th century టైంలో ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి అంటే ఏషియన్ కంట్రీస్ నుంచి లైక్ శ్రీలంక, చైనా అండ్ ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకునేవారంట. సో ఫ్రెండ్స్, ఒకసారి నాగార్జున కొండ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. సో ఏన్షియంట్ టైంలో అంటే ఆ టైంలో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ బుద్ధిస్ట్ లెర్నింగ్ సెంటర్స్ అంట ఈ నాగార్జున కొండ అనేది. అండ్ ఈ కొండ మీద చాలా కేవ్స్ ఉండేవంట బుద్ధిస్ట్ కార్వింగ్స్తో. ఇప్పుడైతే మనకైతే ఇక్కడ కనపడలేదు. అంటే మేబీ ఇంకా లోపలికి వెళ్తే ఉంటుందేమో, బట్ నాకైతే ఇప్పటికైతే కనపడలేదు. అండ్ నాగార్జున కొండ ఇంకొక పేరు కూడా ఉండేదంట దీనికి. అదేంటి అంటే విజయపురి అని. విజయపురి అనేది ఇక్ష్వాకు కింగ్డమ్కి క్యాపిటల్గా ఉండేదంట. నేనైతే ఇది ఎక్కడా చదవలేదు. నేను చిన్నప్పుడు చదువుతాను, ఇప్పుడు మర్చిపోయాను. ఎవరికైతే తెలుసో వాళ్ళ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అదే కాకుండా నాగార్జున సాగర్ లేక్ అనేది మ్యాన్ మేడ్ లేక్ అంట. ఇది ఎంతమందికి తెలుసో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అసలు ఈ నాగార్జున కొండ ఎప్పుడు కనుక్కున్నారు అంటే 1926లో ఫస్ట్ ఆర్కియాలజిస్ట్ లైక్ ఏఆర్ సరస్వతి అనే ఆర్కియాలజిస్ట్ నాగార్జున కొండ రూయిన్స్ని కనుగొన్నారంట. దాని తర్వాత స్టోన్ ఏజ్ టూల్స్, దాన్ని ఏమంటారు, పెలియోలిథిక్ అండ్ నియోలిథిక్ ఎరాస్ నుంచి టూల్స్, ఆ ఎరాకి సంబంధించిన టూల్స్ ఇక్కడ దొరికాయంట. ఇక్కడ ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్కవేషన్ చేసిన టైంలో స్తూపాలు, చైత్యాలు అండ్ మండపాలు బయటపడ్డాయంట. అలాగే ఇక్కడ ఒక పెద్ద యాంఫీ థియేటర్ లాంటిది కూడా ఉండేదంట. ఆ టైంలోనే ఉండేదంట. అండ్ నాగార్జున విద్యాపీఠ్ సైట్లో ఇక్ష్వాకు కింగ్ ఆ టైంలో యూజ్ చేసిన కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయంట. అదే కాకుండా శాతవాహన రూలర్స్ వాళ్ళవి కూడా ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్ దొరికాయంట. సో ఓవరాల్గా చూస్తే నాగార్జున కొండకి ఒక గొప్ప వైభవమే ఉంది. సో ఇవన్నీ మనము ఎక్కడ చదివాము లేదా లేకపోతే మనకి తెలియకుండా ఉంచారా, లేకపోతే మనమే చూడట్లేదా? ఎందుకంటే ఈ మధ్య నేను చాలా అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరూ వచ్చి ఆ మ్యూజియం చూసి వెళ్ళిపోతున్నారు, ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు. అంతేకాని మన హిస్టరీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, సో మేబీ మనం జనరేషన్ మారింది, బట్ ద థింగ్ ఇస్ లైక్ ఓకే, మన యాన్సిస్టర్స్, మన హిస్టరీ గురించి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన ఇండియానే వరల్డ్కి చాలా నేర్పించింది అని మనం చాలా మాట్లాడుకుంటాం, గొప్పగా మాట్లాడుకుంటాము. కానీ మనము ఇవన్నీ మనము అని అలా వదిలేస్తున్నాం అన్నమాట, పట్టించుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జస్ట్ ఆ మ్యూజియం వరకే మనకి యాక్సెస్ ఉంది. అండ్ 1 hourలో మనం ఆ మ్యూజియం వరకు వెళ్ళి అది చూసి వచ్చేస్తే 1 hour కంప్లీట్ అయిపోతుంది. అండ్ బోటింగ్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ నేను ఈ వీడియోలో చెప్పినట్టు దేర్ ఈస్ అనదర్ 3/4 పార్ట్ ఆఫ్ ద హిల్ కాకుండా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఆ రూల్స్ అవన్నీ నేను ఫొటోస్ అన్ని నేను వీడియో ఎండ్లో పెట్టాను. సో ఒకసారి కవర్ చేసి చూడండి. దట్ వాట్ ఎవర్ వీఆర్ మిస్సింగ్, లైక్ మనం చూడట్లేదు, మన టైం ఉండట్లేదా, లేకపోతే మనం చూడట్లేదా అంటే ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనం వచ్చేసి ఆ మ్యూజియం ఉంది, మ్యూజియంలో చూసి వెళ్ళిపోతున్నాం అంతే. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఇట్స్ లైక్ ఒక బరియల్ గ్రౌండ్ ఉంది, ఒక యాంఫీ థియేటర్ ఉంది, అండ్ కేవ్స్ ఉన్నాయంట. సో చాలా మట్టుకున్నాయి. బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో అండ్ సీ హియర్.
హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మ్యాప్ చూస్తున్నాం కదా. సో యు ఆర్ హియర్ అని చెప్పింది. సో ఇప్పుడు నేను చూస్తే మనం ఇక్కడ ఉన్నాం. యు ఆర్ హియర్. ఓకే, ఇక్కడ ఉన్నాం. సో మనకి ఇంకా ఈ ఏరియా అంతా ఉంది ఇంకా కవర్ చేసేది. సో అదనమాట. సో చూడాలంటే చాలా ఉంది, కానీ మనకి అవన్నీ చూడాలంటే ఇప్పుడు కుదరదు మనకి. మనం ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ ఉన్నాం. వీఆర్ జస్ట్ హియర్. ఇంకా చూడాలంటే ఇంకా చాలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ లైక్ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుందంట. అంతా కవర్ చేయాలంటే 3-4 కిలోమీటర్స్ అంట. సో 3-4 కిలోమీటర్స్ కవర్ చేయాలంటే టైం అయిపోయింది. ఇప్పుడు 4 అయిపోయింది. సో క్లోజ్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. సో మనం కవర్ చేయలేము ఇప్పుడు. అండ్ ఇక్కడ కవర్ చేయడానికి కూడా అంత లేదు, ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అనేవి ఏం లేవు. సో మనం వెళ్తే కాలినడకలోనే వెళ్ళాలి. చూడాలి ఇక్కడ ఏమైనా వెహికల్స్ ఉన్నాయి అక్కడ కవర్ చేయడానికి అంతా ఏం లేవంట. అది చెప్తున్నారు కదా, ఏం లేవంట. సో అందుకని మనము రిటర్న్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మీరు చూస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను. సో నా ఇంకా మీరు చూడొచ్చు, అక్కడ పాత టెంపుల్ ఉంది ఒకటి, అది ఖరాబ్ అయిపోయింది. మెయింటెనెన్స్ లేక అలా అయిపోయింది. అది చూస్తుంటే దానికి అలా తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది మెయింటెనెన్స్ లేక అలా అయిపోయిందని చెప్పి. అదొకటే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి. అన్నీ విరిగిపోయి మెయింటెనెన్స్ లేక అని అలా ఖరాబ్ అయిపోయి చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తుంటే ఇటు సైడ్ ఒకటి స్టోర్స్తో కట్టింది, అది రీసెంట్గా కట్టారంట. అది జస్ట్ అది పెట్టడానికి. ఇప్పుడు మనం చూసింది ఇది జస్ట్ 1/4, ఇంకా 3/4 ఉంది. ఆల్మోస్ట్ లైక్ 3-4 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇక్కడ తిరగడానికి ఏ వెహికల్ లేదు. ఇప్పుడు 4 అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజింగ్ టైం వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఈ బోట్ మిస్ అయిందంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు, వెళ్ళాలి కంపల్సరీ. సో అందుకని వీఆర్ మూవింగ్ అవుట్. ఓకే.
ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇంతకుముందు చూపించినట్టు నాగార్జునకొండ విజిట్ చేసి వచ్చిన తర్వాత మేము చాలా అలసిపోయాము. సో ఈవినింగ్ ఏమీ చేయలేదు, జస్ట్ లైక్ ఈవినింగ్ అలా పార్క్లో తిరిగాము అండ్ డిన్నర్ చేసి త్వరగా పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పిల్లలతోని అలా స్విమ్మింగ్ పూల్కి వచ్చి కొంచెం అలా ఎంజాయ్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసాము. చెక్అవుట్ చేసిన తర్వాత ఒకసారి ఆ లాన్, ఆ పార్క్, అక్కడ ఉన్న విగ్రహాలు అన్నీ కవర్ చేశాను. దాంతోపాటు స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ కూడా కవర్ చేశాను. అంటే డీప్గా లోపలికి వెళ్ళలేదు, బట్ ఓకే బయట నుంచి చూపించాను.
చెక్అవుట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆన్ ది వే అలా దారిలో వెళ్తుంటే మాకు లాంచ్ స్టేషన్ కనబడింది. సో ఒకసారి చూద్దాము అసలు ఏంటి అని చెప్పి వెళ్ళాను. బట్ ఇట్ ఈస్ నాట్ వర్త్ సీయింగ్. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తుంటే యూ కెన్ స్కిప్ దిస్. అక్కడ మనకి ఏమి ఉండదు, లోపల కూడా అలౌ చేయట్లేదు. యాజ్ వెల్ యాజ్ లైక్ అక్కడ చూడడానికి కూడా ఏం లేదు, జస్ట్ లైక్ వెళ్ళి మామూలుగా ఫోటో దిగి రావచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే మనం లాంచ్ వచ్చాము. నాగార్జున సాగర్ లాంచ్ అట, లాంచ్ స్టేషన్. సో లాంచ్ స్టేషన్ వరకు వచ్చాము. సో జస్ట్ వాంటెడ్ టు సీ లైక్ ఇక్కడ అసలు ఏముంది ఇక్కడ అని చెప్పి. నాగార్జున సాగర్ డ్యామ్ ఇప్పుడు మీరు చూస్తుంది, ఇది నాగార్జున సాగర్ డ్యామ్. లోపలికి వెళ్ళొచ్చండి. సో ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చంట. ఇంకా ఫ్రెండ్స్ చూస్తుంటే వీఆర్ అట్ ది లాంచ్ పాయింట్ హియర్, లాంచ్ స్టేషన్. సో లోపలికి ఎలా లేదు, కానీ ఇక్కడ వరకు అయితే చూస్తున్నారు కదా, నో ఎంట్రీ ప్రొహిబిటెడ్, వెహికల్స్ నాట్ అలౌడ్. జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక చూడడానికి మనం రావచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్. జస్ట్ ఇక్కడ ఒక ఫోటో దిగి అక్కడ చూడండి. సో లాంచ్ స్టేషన్లో ఫొటోస్ దిగేసాము. దిగిన తర్వాత యాజ్ పర్ ప్లాన్ మేము అక్కడ నుంచి ఎత్తిపోతల వాటర్ ఫాల్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో దారిలో వెళ్తుంటే మాకు ఒక బ్రిడ్జ్ కనబడింది. దాని తర్వాత అక్కడ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ అనేది కనబడింది. సో అది మీకు కవర్ చేస్తాను, కొంచెం చూడండి. ఇక్కడ మనకి దారిలో మనకి వెహికల్స్ అన్ని కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఒక శివాలయం ఉంది. సో అక్కడ విజిట్ చేయడానికి జనాలు వస్తున్నారు. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఉంటుందంట, బట్ దట్ ఈస్ క్లోజ్ ఇప్పుడు. అక్కడ కనుక్కుంటే చెప్పారు. అండ్ అక్కడ ఇట్స్ నాట్ ఫంక్షనల్ రైట్ నౌ అంట, ఇంతకు ముందు ఉండేదంట. అండ్ మీరు చూస్తే కూడా అక్కడ కృష్ణా రివర్ వాటర్ అనేది డ్యామ్ నుంచి ఏమీ వదిలేదు కాబట్టి మొత్తం అంతా డ్రైగా ఉంది. సో ఫ్రెండ్స్, అది నాగార్జున సాగర్ డ్యామ్. వాటర్ ఫ్లో ఏం లేదు, చూసారు కదా. ఇక్కడ శివాలయం ఉంది, జనాలు ఇంకా వెళ్తున్నారు. అది వెళ్ళాలంటే ముందుకు వెళ్ళి అక్కడ ఒక యూటర్న్ ఉంటుంది, అక్కడ టర్న్ తీసుకుని రావాలి. అక్కడ ముందుకి స్టేషన్ ఉంటుంది డ్యామ్ది, అది ఇప్పుడు ఆపరేషన్ లేదు, క్లోజ్ చేసి పెట్టారు అదంతా. సో మీరు చూస్తే
డ్యామ్ ఎలా ఉంది చూడండి. ఇది పాత ఇది బ్రిడ్జ్ అంట, ఇక్కడ నుంచి అక్కడ కనెక్ట్ చేయడానికి. ఆ బ్రిడ్జ్ అక్కడ విరిగిపోయింది, ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ ఇక్కడ కట్టారు మీరు చూస్తే ఒకవేళ. సో దిస్ ఇస్ కృష్ణా నది. అక్కడ నుంచి డ్యామ్స్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ అంతా ఫుల్ ఉంటుందంట. సో మీకు చెప్పాను కదా శివాలయము, ఆ శివాలయం ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ వస్తే ఇక్కడ యాక్చువల్లీ పుష్కర స్నానాలు అంట ఇక్కడ, కానీ ప్రస్తుతానికి చూస్తే మనకి అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటో అనేది. చూడండి నీరుకి ఎలా అలర్స్తుంది చూడండి, ఎలా ఉంది చూడండి. సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ కుడ్ సీ సాగర్ జస్ట్ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పాసిబుల్. అది కొత్తగా కట్టింది, అది మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. అక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంటుందంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా కట్టిన బ్రిడ్జ్ మీదకి వచ్చి చూస్తున్నాము. ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ ఫ్రంట్ వ్యూ చూడొచ్చు మనము. అండ్ ఇదే బ్రిడ్జ్ మనకి తెలంగాణ కనెక్ట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సో ఎత్తిపోతల జలపాతం అనేది నాగార్జున సాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ దూరంలో గుంటూరు జిల్లా తాళ్లపల్లి వద్ద ఉంది. సో అదే విజయ్ విహార్ నాగార్జున సాగర్ రిసార్ట్ నుంచి ఎత్తిపోతలకి అరౌండ్ 18 కిలోమీటర్స్ ఉంటుంది. అదే అంటే ఆల్మోస్ట్ లైక్ 30 మినిట్స్ అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ ఉంటుంది. 70 అడుగులు ఎత్తున ఈ జలపాతం కృష్ణానది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది. ఇక్కడ క్రొకడైల్స్ ని పెంచే ఒక సెంటర్ కూడా ఉందంట. అసలు ఈ ఎత్తిపోతలకి ఆ పేరు ఎలా వచ్చింది అని కొంచెం రీసెర్చ్ చేస్తే, యతి అను పేరు గల ఒక మహర్షి ఈ స్థలంలో తపస్సు చేశాడు కాబట్టి ఈ ప్రదేశంకి యతి తపో తలం అనే పేరుగా పిలిచేవాళ్ళంట. అదే కాలక్రమేణా ఎత్తిపోతలగా మనం ఇప్పుడు ప్రసిద్ధి చెందింది. మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ వాటర్ అంతగా లేవు, కానీ రైనీ సీజన్లో మాత్రం ఫుల్గా వాటర్ ఉంటుందంట. అండ్ చాలా చూడడానికి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుందంట. అండ్ డిసెంబర్ ఆ టైంలో వస్తే ఇంకా బాగుంటుందంట. సో ఫ్రెండ్స్, ఎత్తిపోతల ఫాల్స్ నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇక్కడ అనుపు బుద్ధిస్ట్ మానస్ట్రీకి వెళ్తున్నాము. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, బుద్ధిజం మానస్ట్రీ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి. ఇది చాలా మందికి తెలియదు, అంటే పబ్లిసిటీ ఎవరు చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఇది మనం ఆన్లైన్లో చెక్ చేస్తే కానీ మనకి తెలియదు అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ ఎత్తిపోతల నుంచి మనకి ఒక 22 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 35 to 40 మినిట్స్ జర్నీ పడుతుంది అక్కడ నుంచి. అండ్ ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు చాలా మనకి రూయిన్స్ అనేవి బయటపడిందంట. అలాగే బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ అలాంటివి కూడా బయటపడ్డాయంట. సో అలాంటి దాంట్లో ఒకటి ఇదనమాట. ఈ రూయిన్స్ అన్నిటిని కలెక్ట్ చేసి రీకన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ అనుపు అనే ఏరియాలో 80 హెక్టర్స్లో ఇవన్నీ సెట్ చేసేసి ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాగార్జున సాగర్ టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ నేను వెళ్ళి చూసిన తర్వాత వీడియోలో మీరు చూస్తే తెలుస్తుంది, అక్కడ జనాలు వచ్చి అక్కడ పిక్నిక్ స్పాట్ లాగా చూస్తున్నారు. బట్ టూరిజం గురించి నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ యాక్చువల్లీ 3 మెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయంట. ఒకటేమో ఏన్షియంట్ యూనివర్సిటీ, యాంఫీ థియేటర్ ఒకటి, ఇంకోటి హారతి టెంపుల్ అనేది ఉందంట. అండ్ స్తూపాస్, యూనివర్సిటీ స్తూపాస్ సర్క్యులర్ బ్రిక్ తోని, రబ్బర్ వాల్స్ తోని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేశామని చెప్తున్నారు. బట్ నాకైతే ఏం కనబడలేదు. మీకు వీడియోలో మీరు ట్రై చేశాను కవర్ చేయడానికి. మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం కమెంట్స్లో మెన్షన్ చేయండి. జస్ట్ ఇట్లా
చూసి మీరు చెట్టు దగ్గరికి చూపించారు. చుట్టా కాదు, స్తూప. అదే సేమ్ అక్కడ అన్ని అలాంటి బుద్ధిజం అన్ని సేమ్ ఉంటాయి నాన్న. ఇంకొచ్చేసాను ఇంకా అంతే నాన్న, వచ్చాను ఇంకా. Excuse me. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ కట్టడాలన్నీ విరిగిపోయి ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ శిలలన్నీ చెక్కి ఉన్నాయి, సగం సగం విరిగిపోయి ఉన్నాయి అన్నమాట. సో అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మందిరాలు ఉండేవి, కానీ ఇవన్నీ ఇలా పట్టించుకోక ఇలా అయిపోయాయి అన్నమాట. సో అన్నీ అలాగే ఉండే అన్నమాట. సో మెయింటెనెన్స్ లేక ఎవరు పట్టించుకోక, సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. సో చూసి ఈ కార్వింగ్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో. అరే కమ్మకి అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళాం కదా, అదే స్తూపం అనమాట. సో దాని లాంటిదే సేమ్ చిన్నది ఇక్కడ ఒకటి ఉంది. పదండి, వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కొట్టుకుపోయింది. అది కుర్చి ఈ స్టోన్ ఉండాల్సిందే, అది పోయింది ఇది ఇక్కడ నుంచి. ఇట్స్ లైక్ మార్బుల్తోనే కట్టాల్సింది. మొత్తం ఎక్కడ చూసినా మార్బుల్ స్టోన్ లాగానే అనిపిస్తుంది నాకైతే. హిస్టరీ మనం చూస్తే
తర్వాత వి స్టార్టెడ్ బ్యాక్ అండ్ దారిలో లంచ్ టైం అయింది కాబట్టి సో వి థాట్ వి విల్ హ్యావ్ లంచ్ అండ్ మాతా సరోవర్ అనే రెస్టారెంట్కి విజిట్ చేశాము. ఈ రెస్టారెంట్ ఏంటి అంటే ఇది మరి ఇలా హై ఎండ్ రెస్టారెంట్ కాదు, మరి అలా స్ట్రీట్ ఫుడ్ లాంటిది కాదు, బట్ యా ఇట్ ఈస్ అన్ ఓకే రెస్టారెంట్ అండ్ మనకి వేరే ఆప్షన్స్ ఏమీ ఉండవు ఎందుకంటే ఆ రోడ్లో ఇది ఒకటే రెస్టారెంట్ మనకు కనబడుతుంది. మేము కూడా ఇక్కడికి వచ్చి లంచ్ చేసి అక్కడ నుంచి మా జర్నీ అనేది కంటిన్యూ చేసాము. ఈ ట్రిప్లో మా ఫైనల్ డెస్టినేషన్ అనొచ్చు ఇట్ ఈస్ బుద్ధవనం. సో అరౌండ్ 3 PM మేము బుద్ధవనం రీచ్ అయ్యాము. కార్ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్కి ఒక టికెట్ ఉంటుంది, పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అండ్ కిడ్స్కి వచ్చేసి 50 రూపీస్. అది నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే స్టిల్ కెమెరాకి అండ్ డిజిటల్ కెమెరాకి DSLR లాంటి కెమెరాస్కి తీసుకెళ్లాలంటే దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. అండ్ మాది మొబైల్ ఫోన్ కాబట్టి మొబైల్స్కి ఏం ఛార్జ్ లేదనమాట. అండ్ మోర్ ఓవర్ అక్కడ స్ట్రిక్ట్లీ పెట్టారు ఏంటంటే ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని చెప్పి ఎక్కడ చూసినా మనకి సైన్స్ కనబడుతుంది. సో ఫ్రెండ్స్, అసలు బుద్ధవనం గురించి మనకి ఏం తెలుసు? సో బుద్ధవనం అనేది ఒక బుద్ధిస్ట్ మానిస్ట్రీ అండ్ మెడిటేషన్ సెంటర్. ఇక్కడ మాంగ్స్ అండ్ ప్రాక్టీషనర్స్ వచ్చి మెడిటేట్ చేసుకుంటారు అండ్ బుద్ధిస్ట్కి సంబంధించిన బుక్స్ అండ్ లైక్ తాళపత్రాలు లాంటివి అంటారు కదా, సో అలాంటి టీచింగ్స్ అండ్ అలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇక్కడ జరుగుతాయని చెప్పి ఉందన్నమాట. వెబ్సైట్లో చెక్ చేస్తే ఇలా ఉంది. సో బుద్ధవనం ఎక్కడుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ సమీపంలో నందికొండ హిల్ కాలనీలో నిర్మించి అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆసియా ఖండంలోని అతిపెద్ద బౌద్ధ క్షేత్రంగా దీన్ని నిర్మించాలని అనుకున్నారు. అండ్ దీనికి ఆల్మోస్ట్ లైక్ 100 crores రూపీస్ అయ్యాయంట. అండ్ ఇది సుమారుగా 247 acresలో దీన్ని బిల్డ్ చేశారంట. అండ్ ఎప్పుడు బిల్డ్ చేశారంటే 2022లో May 14న దీన్ని ప్రారంభించారంట. తెలంగాణ గవర్నమెంట్ బుద్ధవనాన్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా, టూరిస్ట్ స్పాట్గా చేద్దామని చెప్పి ట్రై చేసి స్టార్ట్ చేసింది. బట్ నేను అక్కడ చూస్తే మాత్రం బేసిక్ థింగ్స్ లైక్ డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్ లేదనమాట. సో వీ హ్యావ్ టు గో సమ్ ప్లేస్, అక్కడే వాటర్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా వాస్ట్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది, చాలా దూరం స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ అనేవి ఏమి ప్రొవైడ్ చేసి లేవు. అండ్ టూరిజం స్పాట్ అంటే మినిమం అలాంటిదన్నా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగా ఉండేది అని నా అభిప్రాయం. ఇక్కడ చూసిన దాంట్లో చాలా మట్టుకు కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పినట్టు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. సో అందువల్ల నేను అంతా కవర్ చేయలేకపోయాను, బట్ కొంత మట్టుకు అయితే కవర్ చేశాను. లైక్ ఓకే, శ్రీలంక మన గవర్నమెంట్కి గిఫ్ట్గా ఇచ్చిన బుద్ధుడి విగ్రహం ఒకటి ఉంటుంది, అలాగే 14 శాసనాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ నేను కవర్ చేశాను. సో ఎంట్రన్స్ నుంచి చూస్తున్నప్పటి నుంచి మనకి ఒకటి కనబడుతుంది అట్రాక్షన్గా. సో అదే డోమ్. సో దాని డిజైన్ కూడా చాలా లైక్ యూనిక్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ లైక్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్లో, బుద్ధిస్ట్ లైక్ హిస్టారికల్ ప్లేసెస్లో ఇలాంటి డోమ్స్ ఉంటాయని చెప్పి అన్నారు అక్కడ. బట్ ఇది నాకు ఎందుకో యూనిక్గా అనిపించింది. సో ఇదే ఒక అట్రాక్టివ్ ఫీచర్ ఆ బుద్ధవనం ప్లేస్కి. అండ్ మొత్తానికి దగ్గరకు వచ్చి చూసాము లోపలికి. ఇది దగ్గర నుంచి చూస్తే మొత్తానికి గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ లోపల ఎంటర్ అవుతూనే మనకి ఫస్ట్ మనకు అనిపించేది నాగార్జున అనే బుద్ధిస్ట్ ఫిలాసఫర్ విగ్రహం అనమాట. అండ్ మోర్ ఓవర్ కింద అన్ని కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. మీకు 4 కాన్ఫరెన్స్ హాల్స్ 4 సైడ్స్ ఉంటాయి. అండ్ మనం లోపలికి వెళ్ళాలంటే చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళమని చెప్పి చెప్తారనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే, అంటే మెట్లకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే ఏముండదు, అంటే రూమ్స్ లాంటివి ఏముండవు. బట్ ఏంటి అంటే గోడకి మాత్రం అన్ని శిల్పాలు, విగ్రహాలు అన్ని మౌల్డ్ చేస్తున్నాయో లేకపోతే చెక్కారో అనేది కొంచెం నాకు డౌట్ వచ్చింది. సో అది కవర్ చేశాను, చెక్ చేసి చెప్పండి మీరే. అండ్ దాని తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మాత్రం ఇక్కడ లోపల మెడిటేషన్ సెంటర్ ఉందన్నమాట. మధ్యలో బుద్ధుడి విగ్రహం ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ దట్ ఈస్ కంప్లీట్లీ గోల్డ్, బట్ యా 4 సైడ్స్ బుద్ధుడి విగ్రహం ఉంటుంది, మెడిటేషన్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ లోపల మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం ఒక్కసారి తల పైకెత్తి అలా చూస్తే పైన మాత్రం వర్చువల్ స్కై అని చెప్తున్నారు. లైట్స్ పెట్టి పెయింటింగ్ చేసి చాలా మంచి నిజంగానే స్కై చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో లోపల మాత్రం మెడిటేషన్ చేయడానికి చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. సోఫా కుషన్స్ అన్ని పెట్టారు.
బట్ ద థింగ్ ఇస్ లైక్ అక్కడ మెయింటెనెన్స్ అనేది లేదనమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటే పిల్లలందరూ తిరుగుతున్నారు, పరిగెడుతున్నారు, చాలా అల్లరిగా ఉందనమాట. ఒకవేళ మెడిటేషన్ చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళినా సరే డిస్టర్బెన్స్ అనేది చాలా మట్టుకుందనమాట. సో ఇక్కడే ఎంట్రన్స్లో మన టికెట్ అనేది చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారనమాట. ఇక్కడ ఓన్లీ మెడిటేషన్ ఈస్ ద ఓన్లీ పర్పస్ టు విజిట్ దిస్ పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు మీరు చూస్తున్న ధ్యానవనం అనేది ఇదే బుద్ధుడి విగ్రహం మనకి శ్రీలంక గవర్నమెంట్ మన గవర్నమెంట్కి గిఫ్ట్గా పంపించింది. చెక్కిందో లేకపోతే మౌల్డింగ్ చేసిందో నాకు తెలిసి మౌల్డింగ్ చేసింది అనుకుంటా, ఎందుకంటే తెలిసిపోతుంది ఇది క్లీన్గా మౌల్డింగ్ చేసింది.
చూడొచ్చు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి వే ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి, కనెక్ట్ చేయాలి దానికి. సో క్లైమేట్ చూడొచ్చు మీరు, వర్షం పడేలా ఉంది. వచ్చే లైక్ ట్రైంగ్ టు కవర్ ఇట్. సరే మీరు చూడండి, ఇది మొత్తం దాని మీద విగ్రహాలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి, బొమ్మలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. సో వెనకాల కూడా చూద్దాం, వెనకాల సైడ్ కూడా సేమ్ ఆల్మోస్ట్. చూస్తారనుకోండి పైన స్క్వేర్ లాగా ఉంది, దాని మీద ఒక చిన్న అంబ్రెల్లా ఉంది. ఈ బుద్ధుడి విగ్రహం తర్వాత ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్లో చూస్తే జాతకమ్స్ అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట. నంబరింగ్ నేను చూసిన నంబరింగ్ ప్రకారం 60-70 వరకు ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో చూస్తే మనకి స్తూపాస్ ఉన్నాయి, అంటే చిన్న టెంపుల్స్ లాంటివి ఉన్నాయి. కానీ దాంట్లో ఎంటర్ అవ్వడానికి మనకి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి అటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. సో దారి అనేది కనపడలేదు నాకు, సో నేను అక్కడ కవర్ చేయలేదు. అండ్ ఇంకొంచెం మనము బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా ఏంటంటే బుద్ధ చరిత్ర అనేది ఒకటి కనపడింది. సో అది దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి బుద్ధుడి పాదాలు కనపడతాయి, దాని తర్వాత లైక్ డిఫరెంట్ ఐడియాస్ అంటే డిఫరెంట్ విగ్రహాలు కనపడతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, గాలి చూసే ఉంటారు వీడియోలో, గాలి ఎంత స్పీడ్గా వస్తుందో. అండ్ అలాగే వర్షం కూడా మెల్లిమెల్లిగా వచ్చే ఛాన్సెస్ స్టార్ట్ అయిపోయింది. సో క్లౌడ్స్ చూస్తే మాత్రం చాలా హెవీ రెయిన్ఫాల్ పడేలా ఉంది అనిపించింది. సో ఐ థాట్ ఓకే, ఇప్పటికీ నేను చూస్తుంది చాలు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దాము అని. ఎందుకంటే మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ 4 hours జర్నీ ఉంటుంది మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో ఐ థాట్ ఓకే, మధ్యలో స్టక్ అవ్వడం కంటే ఇట్స్ బెటర్ దట్ ఈ స్టార్ట్ ఎర్లీ అని అవన్నీ స్టాప్ చేసుకొని నేను మెల్లిగా స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 4:30కి వి స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్.